శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ ఘటన నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్తో కలిసి ప్రాంతాన్ని సందర్శించిన ఆయన రెండు వర్గాల మధ్య చిన్న ఘటన చోటు చేసుకుని ఆ తర్వాత రాళ్ల దాడులు జరగడంతో కొంతమంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపారు. స్టోన్ పెల్టింగ్ కు పాల్పడిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని వెల్లడించారు. భారతదేశం అన్ని మతాలను సమానంగా గౌరవించే దేశమని, హిందూ ముస్లిం వర్గాల మత విశ్వాసాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని డీఐజీ పేర్కొన్నారు. నిన్న పొద్దున్న ఈ యొక్క అల్మాస్పేట్ సెంటర్లో రెండు వర్గాల మధ్య ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అనుకోకుండా స్టోన్ పెల్టింగ్, కొంతమంది పోలీస్ సిబ్బంది అంతా గాయపడటం జరిగింది. దానికి రెండు వైపుల నుంచి కూడా కొంతమంది కొన్ని ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల కానీ దీనివల్ల కానీ అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. పూర్తిగా ఈ ఇరుపక్షాల మీద మనం కేసులు కట్టడం జరిగింది. ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్, ఈ వీటితో దాడి చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది అదుపులో ఉన్నారు. అదే మాదిరిగా కొంతమంది పరారులో ఉన్నారు. వాటి కోసం గాలింపు జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా 144 సెక్షన్ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో కొన్ని ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించి ఈ పరిస్థితిని అంతా అదుపు చేసాం. ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేపిస్తారు ఎస్పీ గారు. సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లో ఉంది. 1-2 రోజుల్లో మేము 144 సెక్షన్ కూడా సడలించి పూర్తిగా కూడా దాన్ని తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉండటం జరిగింది. చెప్పండి, మీరు ఏమైనా అడిగేది ఉంటే అడగండి. ఒకరోజు ముందు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వ్యక్తి వాయిస్ రికార్డ్ చేసి పోస్టింగ్ చేశారు. ఎవరండి ఆయన? సార్, ఒక గత కొన్ని రోజులుగా టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు పైన ఒక వ్యక్తి, అయితే ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పటికీ కూడా మన పోలీసులు సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే విద్వేషంగా పూర్తిగా వ్యాఖ్యలు చేశాడు. దానివల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆ టిప్పు సుల్తాన్ సంబంధించి పోస్టులు పెట్టిన వ్యక్తి అయితే ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారండి. ఆయన పరారులో ఉన్నారు. ఆయన ఉంటే దుబాయ్లో ఉండాలి, లేకపోతే ఇక్కడికి భారతదేశానికి వస్తే జైల్లో ఉంటారు. ఆ ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ నిన్న జరిగిన దానిలో ఒక పక్షం వారు ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని ఫ్లెక్సీలు కట్టడం వల్ల అవతల వర్గం వాళ్ళు ప్రొవకేట్ అయ్యి దీనికి ఇంత జరిగింది. సో వాళ్ళని కూడా మందలించడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఏంటంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. హిందువులకి హిందూ మతం ఎంత, వాళ్ళ యొక్క మత విశ్వాసాలు ఎంత ప్రగాఢమని, అదేవిధంగా మహమ్మదీలకు కూడా వారి యొక్క విశ్వాసాలు. ప్రభుత్వ పరంగా మనం ఈ రెండు వర్గాల వారిని కూడా సమతూకం పాటించి అందరి విశ్వాసాలకి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో కూడా ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్ లేకుండా కూడా అంత సామరస్యపూర్వకంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వర్గాలైన, ఎస్పెషల్లీ పోలీస్ వర్గాలైన మీద, తర్వాత రెవెన్యూ వర్గం ఏదైతే మ్యాజిస్ట్రేట్, జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ బాధ్యత ఉంది. సో దానికి సామరస్యపూర్వకంగా మనం చర్యలు తీసుకుంటాం. ఈ టిప్పు సుల్తాన్ ఏదైతే ఉందో ఒక వర్గం వారు కొంతమంది దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పేరే పెట్టాలంటాం కూడా, అది ఒకళ్ళు పెట్టాలంటాం ఒకళ్ళు కుదరదన్నారంటే దాని మీద వ్యతిరేక. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎప్పుడు మనం మధ్య మార్గంలో వెళ్ళాలి. అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలో వెళ్ళాలి తప్పితే నా దారే రహదారి అనేది కుదరదు. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలనేది చేసేది అతను ఎంత తప్పు. దాన్ని ఇక్కడ ఇప్పుడు ఒక వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని నామకరణం చేయడం కూడా అంతే తప్పు. ఇద్దరిపైన మనం చర్యలు తీసుకుని ఇద్దరికి సముదాయించి మత సామరస్యాన్ని స్థాపిస్తాం.